ఐఎన్బి న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. ఆర్ఆర్ఆర్ పనులు 5 ప్యాకేజీల్లో చేపట్టాలని నిర్ణయించి టెండర్లు ఆహ్వానించిన ఎన్హెచ్ఏఐ. సీఎం చొరవ, తన కృషికి దక్కిన ఫలితమన్న మంత్రి కోమటిరెడ్డి. ఏపీ వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఏడాది సైబర్ క్రైమ్ రేటు పెరిగిందన్న డీజీపీ. మైంసా పట్టణంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ముధోల్ ఎమ్మెల్యే. అధికారంలోకి వస్తే ఎస్ఎస్సీ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్న రేవంత్ రెడ్డి హామీ ఏమైందన్న పవార్ రామారావు పటేల్. తమ హయాంలో తెచ్చిన అప్పులో 2,70,000 కోట్ల రూపాయల డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందజేశాం. మీడియా సమావేశంలో వివరించిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. యాదగిరిగుట్టపై దర్శన క్యూ లైన్ గ్రిల్లో ఇరుక్కున్న బాలుడి తల కాపాడిన భక్తులు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో భవానీ ఘాట్ వద్ద కృష్ణానదిలో చేప పిల్లలను విడుదల చేసిన కలెక్టర్. స్థానిక ఎమ్మెల్యే మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించాలని సూచించిన కలెక్టర్. గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ రెడ్డి తండ్రి. మెగా వైరల్ అవుతోన్న ఎమోషనల్ వీడియో. ప్రపంచ వేదికపై సత్తా చాటున కోనేరు పంపి ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచిన భారత ప్లేయర్. కపిల్ దేవ్ రికార్డు చిత్తు చేసిన బుమ్రా. అత్యంత వేగంగా 200 వికెట్లతో మరో ఘనత. హైదరాబాద్ ప్రాంతీయ వలయ రహదారి రీజనల్ రింగ్ రోడ్ ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం పనులకు కేంద్రం శ్రీకారం చుట్టనుంది. గ్రీన్ఫీల్డ్ రీజనల్ ఎక్స్ప్రెస్ వేగా వ్యవహరించే ఈ రహదారిని 4 వరుసలుగా జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ఎన్హెచ్ఏఐ నిర్మించనున్న నేపథ్యంలో ఈ పనులో 5 ప్యాకేజీలో చేపట్టాలని నిర్ణయించి తాజాగా టెండర్లను ఆహ్వానించింది. దీనిపై తెలంగాణ రోడ్లు మరియు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలోనే సాధించిన అద్భుత విజయం ఇది అని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవ, తన కృషికి దక్కిన ఫలితం ఆర్ఆర్ఆర్ టెండర్లు అని చెప్పుకొచ్చారు. తెలంగాణ రాష్ట్ర చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించే రోజు అని తెలిపారు. ఆర్ఆర్ఆర్ తెలంగాణ బిడ్డల బంగారు భవిష్యత్తుకు బాటలు వేస్తోందని అన్నారు. ఆర్ఆర్ఆర్ పనులకు సంబంధించి టెండర్లు ఈ నెల 27వ తేదీ నుంచి ఫిబ్రవరి 14వ తేదీ వరకు ఉదయం 11:30 వరకు స్వీకరిస్తారు. 14వ తేదీ ఎన్హెచ్ఏఐ టెండర్లు తెరవనుంది. ఆర్ఆర్ఆర్ కోసం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి అనేక సార్లు కేంద్ర రోడ్డు రవాణా జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీకి వినతులు సమర్పించామని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. 2017లోనే రీజనల్ రింగ్ రోడ్డు ప్రతిపాదించిన గత ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా పనులు ముందుకు సాగలేదని విమర్శించారు. 2023 డిసెంబర్లో పదవి చేపట్టిన నాటి నుంచి రీజనల్ రింగ్ రోడ్డు కోసం నిరంతరం కృషి చేశానని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో సైబర్ నేరాలు గణనీయంగా పెరిగాయి. ఒక ఏడాదిలోనే 1,229 కోట్ల రూపాయల సొత్తును సైబర్ నేరగాళ్లు కొల్లగొట్టారు. ముఖ్యంగా ఫోన్ కాల్స్ ద్వారా పోలీసులకు 2,23,378 ఫిర్యాదులు అందులో రికార్డు. 2024లో రాష్ట్రంలో జరిగిన నేరాలను డీజీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. సగటున రోజుకు 3.36 కోట్ల రూపాయలను సైబర్ నేరగాళ్లు డబ్బును దోచుకున్నారని వివరించారు. 2023లో ఫోన్ కాల్స్ ద్వారా 4,74,391 కాల్స్ రాగా 682 కేసుల్లో 173 కోట్ల రూపాయలను బాధితులు నష్టపోయారు.
2024లో 52.4% ఫిర్యాదులు పెరగక బాధితుల నుంచి 610% సొత్తును కోల్పోయారని డీజీపీ తెలిపారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గంజాయి మాదక ద్రవ్యాలను అరికట్టడానికి పెద్ద ఎత్తున చర్యలు చేపట్టినా కానీ గతంలో కంటే ఎక్కువగా కేసులు నమోదయ్యాయని తెలిపారు. మొత్తంగా అన్ని రకాల నేరాలపై గత ఏడాది 97,760 కేసులు నమోదు కాగా ఈ సంవత్సరం 92,094కు పరిమితమైందన్నారు. ఏడాది హత్యలు, అత్యాచార యత్న కేసులు తగ్గగా లాభం కోసం హత్యలు, దోపిడీలు, పగలు, రాత్రి వేళలో ఇళ్లలో దొంగతనాలు ఎక్కువయ్యాయని తెలిపారు. క్రైమ్ రిడక్షన్ జరిగింది. మీరు చూద్దరు కానీ కొన్ని క్రైమ్ సెంటర్స్లో పెరిగింది. అవి మీకు అసలు చూపిస్తాను. కొన్ని ముఖ్యంగా సైబర్ క్రైమ్ వీటిలో కొంత ఎక్కువ జరిగిన క్రైమ్ ఎక్కువ జరిగింది, అది చూపిస్తాను. అదర్వైజ్ జనరల్గా క్రైమ్ టోటల్గా నియంత్రించగలిగాం. అదేవిధంగా ఎక్కడైతే అఫెన్స్ జరిగినాయో వెంటనే త్వరితగతిన పోలీసు వారు రెస్పాన్స్ ఇవ్వడం, చాలా శాస్త్రీయంగా సైంటిఫిక్ ఇన్వెస్టిగేషన్ చేయడం ద్వారా క్రైమ్స్ అన్ని దాదాపు మేజర్ క్రైమ్స్ పెద్దగా జరిగిన పెద్ద సెన్సేషనల్ క్రైమ్స్ అన్ని కూడాను సక్సెస్ఫుల్గా డిటెక్ట్ చేయడం జరిగింది. ముద్దాయిల్ని పట్టుకునే తీరు కూడాను చాలా ఫాస్ట్గా ముద్దాయిల్ని అరెస్ట్ చేయడం జరిగింది. ముఖ్యంగా టెక్నాలజీని బాగా ఎక్స్టెన్సివ్గా వాడటం జరిగింది. అది ఫింగర్ ప్రింట్స్ దగ్గర నుంచి డ్రోన్స్, సీసీటీవీ ఫుటేజ్, అదేవిధంగా మాకు ఉండేటువంటి మిగతా టూల్స్ అవన్నీ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేయను. అవన్నీ చేయడం ద్వారా క్రైమ్ డిటెక్షను అదేవిధంగా ప్రివెన్షన్ కూడా బాగా జరిగింది. పోలీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ జనరల్ ఇంప్రూవ్ చేయడం జరిగింది. అంటే కొన్ని విషయాల్లో అప్పటి వరకు పనిచేస్తున్న కొత్త ఎక్విప్మెంట్ కూడా పనిచేయకపోవటం, లేకపోతే యాన్యువల్ మెయింటెనెన్స్ లేక మూలబడిపోయిన ఎక్విప్మెంట్ మళ్ళీ రెస్టోర్ చేయటం, అదేవిధంగా కొన్ని కొత్త వింగ్స్ ఏర్పాటు చేయడం జరిగింది. సిబ్బందికి ఇవ్వాల్సినటువంటి అడ్మినిస్ట్రేటివ్ మ్యాటర్స్లో అయితేనేమి, అదేవిధంగా వెల్ఫేర్ విషయంలోనూ ప్రత్యేకంగా శ్రద్ధ చూపించడం ద్వారా వాటిలో నూతన ఉత్సాహం కలిగించడం, వాళ్ళ మొరైల్ మోటివేషన్ పెంచడం కూడా చేయగలిగాము. ఈ సంవత్సరం మొత్తంగా మేము ఆలోచించేది ఏంటంటే గట్టిగా పనిచేసి ప్రొఫెషనలిజం చూపించి వృత్తి కౌశల్యాలు సరిగా మెరుగుపరుచుకొని అన్ని హెడ్స్ ఆఫ్ క్రైమ్ అయితేనేమి లా అండ్ ఆర్డర్ విషయం మెయింటెనెన్స్లో కానీ, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వివిఐపి బందోబస్తు కానీ లేదా క్రౌడ్ కంట్రోల్ కానీ చేస్తున్నప్పుడు అక్కడ కొంతకాలంగా వాడకుండా పెట్టినటువంటి మొబైల్ కంట్రోల్ రూమ్, ఫాల్కన్ వెహికల్స్ వాడటం, వాటిని అక్కడ అదే ప్రాంతంలో డ్రోన్స్ ఫ్లై చేయడం ద్వారా రియల్ టైం ఏం జరుగుతుందో అక్కడ. అధికారంలోకి వస్తే సమగ్ర శిక్ష ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి హామీ ఏమైందని ముదోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ ప్రశ్నించారు. నిర్మల్ జిల్లా బైంసా పట్టణంలోని ఆర్డీఓ ఆఫీస్ ముందు కొనసాగుతున్న సమగ్ర శిక్ష ఉద్యోగుల శిక్ష శిబిరాన్ని ఎమ్మెల్యే పవర్ రామారావు పటేల్ సందర్శించారు. వారికి సంఘీభావం తెలిపి మాట్లాడారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేదని చెప్తున్న సీఎం నాడు టెంట్ కింద హామీ ఇచ్చినప్పుడు రాష్ట్ర పరిస్థితి కనిపించలేదా అని ప్రశ్నించారు. న్యాయపరమైన సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని డిమాండ్ చేశారు. సమగ్ర శిక్ష ఉద్యోగుల న్యాయమైన కోరికలను ప్రభుత్వం తీర్చే వరకు సమ్మె విరమించవద్దని, అప్పటి వరకు తాము అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఉద్యోగులు ఎవరూ అధైర్యపడొద్దని, తమ పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. 1-2 రోజుల్లో సీఎంతో సంబంధిత మంత్రితో నేరుగా ఫోన్లో మాట్లాడతానని పేర్కొన్నారు. 18 రోజులతో తెలంగాణ రాష్ట్రంలో సమగ్ర శిక్ష ఉద్యోగాల సంఘం నిరాహార దీక్షకు కూర్చుంటున్నారు. 18 రోజుల నుంచి గవర్నమెంట్కు చిత్తశుద్ధి లేదు. అసెంబ్లీలో కూడా మా తోటి సోదరులు రాకేష్ రెడ్డి మాట్లాడిన తర్వాత కూడా ఆయన దానికి సరిగా ఉత్తరాలు ఇవ్వలేదు. మీకు ఒకటే చెప్తున్నాను, ఏదైతే మీ డిమాండ్స్ ఉన్నాయి
ఆ డిమాండ్స్ న్యాయపరంగా మీరు అడుగుతున్నారు. గత మన పక్క రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ అనుకోండి, మహారాష్ట్ర అనుకోండి, అక్కడ రెగ్యులేషన్స్ చేసిండు. మన తెలంగాణ రాష్ట్రంలో ఇంతవరకు చేయలేదు. మేము కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోతాం. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం వాటా ఉంది. ఖచ్చితంగా కేంద్రంలో ఉన్న మా తెలంగాణ మంత్రులు కిషన్ రెడ్డి గారు, బండి సంజయ్ అన్న గారు వారి దృష్టికి తీసుకుపోయి కేంద్రంలో కూడా దాని విషయం నేను ప్రత్యేకంగా చర్య తీసుకోవాలని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ఒక బడే భాయ్ మాషా అల్లా, చోటా భాయ్ శుభాన్ అల్లా అంటే కేసీఆర్ కూడా ఈ న్యాయం చేయలేదు, రేవంత్ రెడ్డి కూడా న్యాయం చేయకొచ్చిందని చాలా ఘోరంగా ఉంది. ఇది రేవంత్ రెడ్డి గాంధీ కుటుంబం అంటాడు, రాహుల్ గాంధీ అంటాడు, సోనియా గాంధీ అంటాడు, ఇందిరాగాంధీ అంటాడు, ప్రియాంక గాంధీ అంటాడు. ఈ కస్తూర్బా గాంధీ ఎవరు? గాంధీ కుటుంబమే కదా. కస్తూర్బా గాంధీ కుటుంబానికి మేము న్యాయం చేయకుంటే గాంధీ కుటుంబంలో ఉన్న ఎడ్యుకేషన్ గురించి ఏదైతే సర్వశిక్ష అభియాన్లో టీచింగ్ స్టాఫ్ ఉంది, నాన్ టీచింగ్ స్టాఫ్ ఉంది, టెక్నికల్ పర్సన్స్ ఉన్నారు, డిఎల్ఎఫ్ ఉన్నారు, వాళ్ళకి న్యాయం చేయకుంటే మా తెలంగాణ రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తామని రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ ఇస్తున్నాను. రేవంత్ రెడ్డి గారు, మీరు అన్ని విధాలుగా ప్రతి ఒక్క మాటకు ఎలక్షన్ కన్నా ముందు 420 హామీలు ఇచ్చారు. ఆల్రెడీ 420 గుండా అన్నట్లనే ఇది 420 గుండా 420 హామీలు ఇచ్చాడు. ఒక మా తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్నాయి. సోదరులు చెప్పారు ఇందాక, అంటే పక్క రాష్ట్రాల్లో ఆంధ్రాలో సమస్య పరిష్కారం దిశగా వాళ్ళు మంచి వేతనాలు పొందుతున్నారు. మాకంటే ఎక్కువ పేద రాష్ట్రం అయినప్పటికీ ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ సమస్యను అక్కడి ప్రభుత్వాలు సాల్వ్ చేసినాయని చెప్తున్నారు. మరి ఇక్కడ ప్రభుత్వానికి మరి ఏం పుట్టిందో అర్థమైతే లేదు. 18 రోజుల నుంచి ఈ ఉసురు తప్పకుండా రేవంత్ రెడ్డి గారిని చుట్టుముట్లాడుతుంది, ఉసురు జరుగుతుంది. తప్పకుండా మీకు రెగ్యులరైజ్ చేసినా రేవంత్ రెడ్డి ఊడిపోవడం ఏదో ఒకటి జరుగుతుంది. ఎందుకంటే ఎత్తేసిన వ్యవసాయం కావచ్చు, ఆడవాళ్ళు బాధపడ్డ రాష్ట్రం కావచ్చు, ఆ ఆడవాళ్ళ శాపనార్థంతో ఏ రాజ్యము నడవదని చెప్పి మన పెద్దలు చెప్పారు. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున మీరు 80% మహిళా అంతరించిపోతున్న మత్స్య సంపదను తిరిగి పెంచడంతో పాటు మత్స్యకారులకు జీవనోపాధి కల్పించేందుకు నదీ తీర ప్రాంతాల్లో చేప పిల్లలను విడుదల చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీషా శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణలో తెలిపారు. జిల్లా మత్స్యశాఖ ఆధ్వర్యంలో స్థానిక భవానీపురం సమీపంలో గల భవానీ ఘాట్ వద్ద జిల్లా కలెక్టర్ జి లక్ష్మీషా, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సత్యనారాయణ కృష్ణానదిలో చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమంతో పాటు మత్స్య సంపదను పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగా కృష్ణానది పరివాహక ప్రాంతంలో చేప పిల్లలను విడుదల చేయడం జరుగుతుందని, 7 నెలల అనంతరం మత్స్యకారులు ఉచితంగా చేపలను వేటాడి వాటిని విక్రయించుకుని ఆర్థిక ప్రయోజనం పొందాలన్నదే ఈ కార్యక్రమం ఉద్దేశం అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న ప్రయోజనాలను మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించాలని కలెక్టర్ కోరారు. విజయవాడ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు ఎలమంచిలి సుజనా చౌదరి మాట్లాడుతూ మత్స్యకారులకు ఆర్థిక ప్రయోజనాలు చేకూర్చేందుకు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తోందన్నారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా మత్స్యకారులకు 4 చక్రాలు, 3 చక్రాలు, ద్విచక్ర వాహనాలను సబ్సిడీపై అందజేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మత్స్యశాఖ కమిషనర్ టి డోలా శంకర్, జిల్లా మత్స్యశాఖ అధికారిని సిహెచ్ఎస్ చక్రాణి, అలాగే డెవలప్మెంట్ ఆఫీసర్ పి అఖిల, ఏ ఎలైజా రామారావు, స్థానిక నాయకులు బొమ్మసాని సుబ్బారావు, తహసీల్దార్ ఇంతియాజ్ పాషా, కార్పొరేటర్ రెహం తునిసా, దుర్గా మత్స్య సహకార సంఘం అధ్యక్షులు కన్నా వెంకటేశ్వరరావు, విజయవాడ మత్స్య సహకార సంఘం అధ్యక్షులు మోపిదేవి, ఏడుకొండలో మత్స్యకారులు పాల్గొన్నారు. ఓవరాల్ గా 100 రూపాయలు పర్ కేజీ వేసుకుంటే కూడా అంత విలువ రావడానికి అవకాశం ఉంది. అంటే మత్స్యకారుల కోసం కూటమి ప్రభుత్వం అన్ని వర్గాల కోసం చూస్తుండటంతో ఈ మత్స్యకారులకి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం పెట్టారు. ఇక్కడ ప్రతి చోట ఎక్కడెక్కడైతే కుదురుతుందో అన్ని చోట రాష్ట్రం మొత్తంలో కూడా చేస్తూ ఉన్నారు. ఇది ఈరోజు సాయంత్రం ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మత్స్యకారులందరూ కూడా దీన్ని సద్వినియోగపరచుకొని బాగా, ఎందుకంటే ఇందులో టెక్నాలజీ కూడా ఉంది.
ఎప్పుడు ఫిష్ని మళ్ళీ పట్టుకోవాలి, ఎప్పుడైతే దానికి వేటకి వెళ్ళకూడదు అనేది కూడా. ఎందుకంటే ఫిష్ మళ్ళీ బ్రీడింగ్ టైంలో వేటకు కూడా వెళ్ళకూడదు. ఆ టెక్నాలజీని కూడా వాడుకొని మత్స్యకారులందరూ కూడా బెనిఫిట్ పొందాలని చెప్పి కోరుతూ సెలవు తీసుకుంటాం. యాదగిరిగుట్టలో లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకునేందుకు వచ్చిన బాలుడు ప్రమాదానికి గురయ్యాడు. సకాలంలో తోటి భక్తులు స్పందించి కాపాడడంతో పెను ప్రమాదం తప్పింది. హైదరాబాద్లోని బోడుపల్లికు చెందిన ఓ కుటుంబం శనివారం రాత్రి యాదగిరిగుట్టకు వచ్చింది. ఆదివారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక దర్శన క్యూ లైన్లో నిలబడ్డారు. ఆ సమయంలో వారి కుమారుడు దయాకర్ తల క్యూ లైన్లోని గ్రిల్లో ఇరుక్కుపోయింది. దీంతో ఆందోళనలకు గురైన కుటుంబం బాలుడి తలను గ్రిల్ నుంచి తీసేందుకు ప్రయత్నించి విఫలమైంది. ఈ దశలో సహచర భక్తులు కలుగు చేసుకుని గ్రిల్ రాడ్లను పక్కకు తొలగించి గ్రిల్లో ఇరుక్కున్న బాలుడి తలను బయటకు తీయడంతో ప్రమాదం తప్పింది. వైసీపీ లక్షల కోట్లు అప్పు చేసిందని బాకాలు పట్టుకొని ఊదేవారు. వచ్చిన 6 నెలల్లో 1,00,000 కోట్లు అప్పు చేసింది కూటమి ప్రభుత్వమని మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ అన్నారు. ఆనాడు కార్పొరేషన్ అప్పులని గోలపెట్టి నేడు మార్క్ఫెడ్, సివిల్ సప్లైస్, ఏపీఎండీసీ కార్పొరేషన్ల నుండి కూటమి ప్రభుత్వం అప్పులు చేస్తూనే ఉందని, ఇవన్నీ కాక ప్రపంచ బ్యాంకు నుండి 15,000 కోట్ల రూపాయల అప్పు తీసుకున్నారని తెలిపారు. తమ హయాంలో తెచ్చిన 6 లక్షల కోట్ల రూపాయల అప్పుల్లో 2,70,000 కోట్ల రూపాయలు డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందజేశామని పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు పెన్షన్ స్కీమ్లో పెంచిన 1000 ఇవ్వడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. వైసీపీ పార్టీ అప్పు చేసింది, ప్రభుత్వం లక్షల కోట్లు అప్పు చేసేస్తుంది అని చెప్పి రోజు బాగా పట్టుకుని ఊదేవారు. వాస్తవంగా అప్పులు ఎంత ఉన్నాయో ఏమిటనే విషయాన్ని కూడా వాస్తవంగా మనం ఆ రోజు చెప్పడం కూడా జరిగింది. సరే 14 కోట్లు అన్నారు, 14 లక్షలు అన్నారు, తర్వాత 10 లక్షలు అన్నారు. కాదు, బడ్జెట్లో మీరు పెట్టిన లెక్క చూసుకుంటే 5 లక్షల కోట్లు చిల్లరకే వచ్చిందనే విషయాన్ని కూడా మనం చెప్పడం కూడా జరిగింది. అయినా సరే మళ్ళీ కార్పొరేషన్ అన్నారు, కార్పొరేషన్ కూడా కలుపుకుని అన్నీ కలుపుకున్నా సరే 6 లక్షల కోట్లు దాటలేదనే విషయాన్ని కూడా చెప్పడం జరిగింది. ప్రభుత్వం వచ్చి 6 నెలలు దాటి 7వ నెలలు ఇంకా అడుగు పెడుతుంది. ఇవాళ కూటమి ప్రభుత్వం వచ్చి రాష్ట్రంలో ఇప్పటికే 74,000 కోట్ల రూపాయలని అప్పు చేశారు. ఏది బడ్జెట్లో ప్రభుత్వం అప్పు చేసింది. ఆ రోజు కార్పొరేషన్లో అని గొడవపెట్టారు. ఇప్పుడు కార్పొరేషన్ నుంచి కూడా అప్పులు తీసుకుంటున్నారే. ఆల్రెడీ తెలుసు మనందరికి కూడా. మార్కెట్ నుంచి తీసుకున్నారు, సివిల్ సప్లైస్ తీసుకున్నారు, ఏపీఎండీసీ నుంచి తీసుకున్నారు. మీ కార్పొరేషన్ కూడా అప్పు తీసుకున్నారే. ఏది ఈ 74,000 కోట్లు కాకుండా, ఈ 74,000 కోట్ల రూపాయలు కాకుండా ఇది కూడా మళ్ళీ అప్పు తీసుకున్నారు. మళ్ళీ ఇవన్నీ కాకుండా మళ్ళీ ప్రపంచ బ్యాంక్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, అలాగే ఏడీబీ ద్వారా మళ్ళీ ఇంకో 15,000 కోట్ల అప్పు తీసుకున్నారు. వెరసి సుమారు 1,00,000 కోట్ల రూపాయలు ఈ 6 నెలలకి ఈ ప్రభుత్వం అప్పు తెచ్చింది. ఆ రోజు వైసీపీ ప్రభుత్వం అప్పు తెచ్చింది. నేను అందులో భాగస్వామిని, నేను మంత్రిని. కానీ 2,70,000 తెచ్చిన 6 లక్షల్లో 2,78,000 కోట్ల రూపాయలని డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా ప్రజలకు వచ్చి అది పాస్ ఆన్ చేస్తాం. వివిధ స్కీముల్లో ఇచ్చాం. ఆ రోజు పెన్షన్ 3,000 రూపాయలు ఇచ్చాం. నువ్వు ఈరోజు ఒక పెన్షన్ 4,000 రూపాయలు తప్ప ఈ 1,00,000 కోట్లలో పెన్షన్ 4,000 రూపాయలు. భారత యువ క్రికెటర్ నితీష్ కుమార్ రెడ్డి ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ టెస్ట్లో 8వ స్థానంలో వచ్చి అద్భుతమైన సెంచరీ చేయడంతో ఆయన తండ్రి ముత్యాల్ రెడ్డి ఎంతో ఎమోషనల్ అయ్యారు. మ్యాచ్ అనంతరం నితీష్ తండ్రి ముత్యాల్ రెడ్డి
సునీల్ గవాస్కర్ కాళ్లు మొక్కారు. ఆ తర్వాత నితీష్ రెడ్డి సోదరి కూడా గవాస్కర్ పాదాలకు నమస్కరించారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మెల్బోర్న్ టెస్ట్ 3వ రోజు ఆట ముగిసిన అనంతరం నితీష్ కుమార్ రెడ్డి కుటుంబం గవాస్కర్ తో సమావేశమైంది. ఈ సమావేశంలో నితీష్ తండ్రి భావోద్వేగానికి లోనయ్యారు. గవాస్కర్ కనిపించగానే ఆయనను ఆలింగనం చేసుకోవడానికి ముందు కాళ్లపై పడ్డారు. అలాగే మోకాళ్లపై కూర్చుని కాళ్లు మొక్కారు. అదేవిధంగా తన కుమారుడిపై ప్రశంసలు కురిపించిన మాజీ ఆటగాళ్లందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో సునీల్ గవాస్కర్ నితీష్ కుమార్ రెడ్డి గురించి, అతని బ్యాటింగ్ గురించి మాట్లాడారు. అతను వజ్రం అని కితాబిచ్చారు. మెల్బోర్న్ టెస్ట్ తొలి ఇన్నింగ్స్ లో 8వ స్థానంలో క్రీజ్ లోకి వచ్చిన నితీష్ రెడ్డి 189 బంతులు ఎదుర్కొని 114 పరుగులు చేశాడు. దాంతో ఇన్నింగ్స్ లో భారత్ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడుగా నిలిచాడు. నితీష్ ఆటను టెస్ట్ చరిత్రలోని అత్యుత్తమ ఇన్నింగ్స్ గా క్రికెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు. తాజా ఇన్నింగ్స్ తో భారత టెస్ట్ చరిత్రలో 8వ నంబర్ బ్యాట్స్మెన్ గా బరిలో దిగి 2వ అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడుగా నితీష్ నిలిచాడు. అంతకుముందు 2002లో వెస్టిండీస్ పై అజయ్ రాత్రా అజయంగా 115 పరుగులు చేశాడు. కాగా మెల్బోర్న్ లో సాధించిన సెంచరీని నితీష్ కుమార్ రెడ్డి తన తండ్రికి అంకితం ఇచ్చారు. రాజకీయ కక్షతోనే తనపై తప్పుడు కేసులు బనాయించి అరెస్టు చేసేందుకు కుట్ర చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ కృష్ణా జిల్లా అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని వెంకట్రామయ్య ఆక్షేపించారు. మచిలీపట్నంలో తన సతీమణి జయసుధ పేరుతో ఉన్న గోదాము నుంచి బియ్యం షార్టేజీ వచ్చిందనే అంశాన్ని సాకుగా చూపి తనతో పాటుగా తన భార్య కుమారుడిని కూడా అరెస్టు చేయాలనే లక్ష్యంతో పావులు కదుపుతున్నారని ఆయన ఆరోపించారు. బియ్యం షార్టేజీ విషయంలో తన కుటుంబ ప్రతిష్టను దెబ్బతీసేలా ప్రభుత్వ దర్యాప్తును మించి టీడీపీ అనుకూల సోషల్ మీడియా అత్యుత్సాహంతో ఇష్టారాజ్యంగా తప్పుడు ప్రచారం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పార్టీ నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నందుకే తనను టార్గెట్ చేసి కుటుంబ సభ్యులతో సహా అరెస్టు చేయాలని కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తోందని మాజీ మంత్రి పేర్ని నాని వివరించారు. ఇందులో నాకు గనక ఏదన్నా లేదా నా భార్య గాని నేను గాని ఏదన్నా చిన్న పాపం చేసి ఉన్నాం, పాపానికి మేము భాగస్థులమై ఉన్నామంటే గనక నేను అత్యంత ప్రేమించేటువంటి దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేను అట్లాగే మనోహర్ గారిని కూడా నేను అడుగుతున్నాను. నేను ఎండీ గారికి, సివిల్ సప్లైస్ ఎండీ గారికి ఓ లెటర్ పెడుతున్నాను. 2014-15లో ఈ కస్టమ్ మిల్లింగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ కస్టమ్ మిల్లింగ్ స్టార్ట్ అయిన దగ్గర సీఎంఆర్ అంటున్నారు. దీంట్లో 2014-15 నుంచి ఇప్పటి వరకు రైస్ మిల్లులకి ధాన్యం తోలి దానికి వెనక్కి ప్రభుత్వానికి బియ్యం 9 మాసాలు 10 మాసాలు అయినా కూడా ఆ ధాన్యాన్ని ఆడిచ్చి బియ్యంగా మార్చి పంపనటువంటి అప్పచెప్పనటువంటి డబ్బులు కట్టిన ఏ రైస్ మిల్లర్ మీదన్నా ఇంతవరకు క్రిమినల్ కేసు ఏదన్నా ఫైల్ చేశారా? నేను సమాచారం అడుగుతున్నా, ఆయనకి లెటర్ ఇస్తాను. అయితే మీరు మంత్రిగా ఉన్నారు కాబట్టి నేను మిమ్మల్ని కోరుకుంటున్నాను. మీరు చాలా పెద్ద మాటలు కూడా మాట్లాడారు, అంటే చాలా నిజాయితీగాతో కూడినటువంటి ఇదిగా మీరు చెప్పుకొచ్చారు. మీరు ఉద్యోగ ధర్మమే మీ ప్రధాన పాత్ర తప్పితే రాజకీయ కక్షలు లేవు. నేను ధర్మాన్ని న్యాయాన్ని కాపాడుతాకే ఉన్నానని కూడా అర్థం వచ్చేట్టుగా మీరు మీడియాలో మాట్లాడినట్టు నాకు ఎవరో చెప్పారు. నేను వారిని అడుగుతున్నాను, నేను ఎండీ గారికి ఏదైతే సమాచారం కావాలని అడుగుతానో వాటన్నిటికీ దయచేసి మీరు నిజంగా మీ ఉద్దేశం కరెక్టే అయితే ఆ సమాచారాన్ని నాకు ఇప్పించండి. ఇంతవరకు ఏదైనా మరి రైతుల దగ్గర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేసి మిల్లర్కి ఆడిచ్చి తద్వారా పేదవాళ్ళ బియ్యం అంటున్నారు కదా, ఆ పేదవాళ్ళకి బియ్యంగా ఇస్తాకి ఇచ్చిన రైస్ మిల్లులు
ఆ ధాన్యాన్ని మీకు అప్పచెప్పకుండా ఉంటే, అలాగే నేను కరెంటు డిపార్ట్మెంట్ని టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా మరో ఘనత సాధించారు. టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా 200 వికెట్లు పడగొట్టిన ఇండియన్ పేసర్ గా రికార్డులకు ఎక్కారు. ఆస్ట్రేలియాతో మెల్బోర్న్ లో జరుగుతున్న బాక్సింగ్ డే టెస్ట్లో 4వ రోజు ఆటలో ఈ రికార్డును తన పేరును రాసుకున్నారు. గతంలో రికార్డు దిగ్గజ క్రికెటర్ కపిల్ దేవ్ పేరిట ఉండేది. 50 టెస్టు మ్యాచ్ల్లో కపిల్ ఈ రికార్డు సాధించారు. 1983లో పోర్ట్ ఆఫ్ స్పెయిన్ లో వెస్టిండీస్ తో జరిగిన మ్యాచ్ లో కపిల్ 200వ వికెట్ పడగొట్టారు. బుమ్రా ఇప్పుడు 44 టెస్టులోనే 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నారు. ఫలితంగా అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన ఇండియన్ పేసర్ గా రవీంద్ర జడేజాతో కలిసి రికార్డును పంచుకున్నారు. ఇక ఈ జాబితాలో రవిచంద్రన్, అశ్విన్ అందరికంటే ముందున్నారు. బ్రిస్బెన్ టెస్ట్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించిన అశ్విన్ 37 టెస్టులోనే 200 వికెట్లు పడగొట్టాడు. 2016 కాన్పూర్ లో న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్ లో అశ్విన్ ఈ ఘనత సాధించాడు. ఇక ఆస్ట్రేలియా మెల్బోర్న్ లో జరుగుతున్న టెస్ట్ లో ట్రావిస్ హెడ్ ను అవుట్ చేయడం ద్వారా బుమ్రా 200 వికెట్ల మైలురాయిని చేరుకున్నాడు. కాగా ఓవరాల్ గా ఈ రికార్డు పాకిస్తాన్ స్పిన్నర్ ఆజిర్ షా పేరును ఉంది. ఆజిర్ 33 టెస్టుల్లోనే 200 వికెట్లు సాధించాడు. ఆస్ట్రేలియా పేసర్ జెనిస్ లిల్లీ 38 టెస్టుల్లో ఈ రికార్డు అందుకున్నాడు. ప్రపంచ స్థాయి చెస్ పోటీలో భారత ఆటగాళ్లు మళ్లీ సత్తా చాటారు. అమెరికా దేశం న్యూయార్క్ వాల్ స్ట్రీట్ లో జరిగిన ఫిడే వరల్డ్ ర్యాపిడ్ ఛాంపియన్షిప్ 2024 బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ మహిళల విభాగంలో భారత ప్లేయర్ కోనేరు హంపి గెలుపొంది చరిత్ర సృష్టించారు. ఈ పోటీలో ఆమె 8.5 పాయింట్లతో ప్రత్యర్థి అయిన ఇండోనేషియా ప్లేయర్ ఎరిన్ కరిష్మా సికందర్ పై ఆమె విజయం సాధించారు. ఉత్కంఠగా సాగిన 11వ రౌండ్ లో కోనేరు హంపి గెలుపొంది భారత గౌరవాన్ని మరింత పెంచారు. 2019లో మాస్కో వేదికగా జరిగిన మహిళల ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్ ను సైతం కోనేరు సొంతం చేసుకున్నారు. కాగా ఇది ఆమెకు 2వ ప్రపంచ ర్యాపిడ్ చెస్ టైటిల్. మహిళల విభాగంలో ప్రపంచ ర్యాపిడ్ ఛాంపియన్ గా 2 సార్లు గెలిచి కోనేరు హంపి రికార్డు సృష్టించారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆర్ఆర్ఆర్ పనులు 5 ప్యాకేజీల్లో చేపట్టాలని నిర్ణయించి టెండర్లు ఆహ్వానించిన NHAI. సీఎం చొరవ తన కృషికి దక్కిన ఫలితమన్న మంత్రి కోమటిరెడ్డి. ఏపీ వార్షిక నేర నివేదికను విడుదల చేసిన డీజీపీ ద్వారకా తిరుమలరావు. ఏడాది సైబర్ క్రైమ్ రేటు పెరిగిందన్న డీజీపీ. మైంసా పట్టణంలో సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షా శిబిరాన్ని సందర్శించిన ముధోల్ ఎమ్మెల్యే. అధికారంలోకి వస్తే ఎస్ఎస్సీ ఉద్యోగులను క్రమబద్దీకరిస్తామన్న రేవంత్ రెడ్డి హామీ ఏమైందన్న పవార్ రామారావు పటేల్. తమ హయాంలో తెచ్చిన అప్పులో 2,70,000 కోట్ల రూపాయల డీబీటీ ద్వారా నేరుగా ప్రజలకు అందజేశాం. మీడియా సమావేశంలో వివరించిన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ. యాదగిరిగుట్టపై దర్శన క్యూ లైన్ గ్రిల్లో ఇరుక్కున్న బాలుడి తల కాపాడిన భక్తులు. మత్స్యశాఖ ఆధ్వర్యంలో భవానీ ఘాట్ వద్ద కృష్ణానదిలో చేప పిల్లలను విడుదల చేసిన కలెక్టర్. స్థానిక ఎమ్మెల్యే మత్స్యకారులు సద్వినియోగం చేసుకుని ఆర్థిక పురోగతి సాధించాలని సూచించిన కలెక్టర్. గవాస్కర్ కాళ్లు మొక్కిన నితీష్ రెడ్డి తండ్రి. తెగ వైరల్ అవుతోన్న ఎమోషనల్ వీడియో. ప్రపంచ వేదికపై సత్తా చాటిన కోనేరు హంపి. ప్రపంచ ర్యాపిడ్ బ్లిట్జ్ చెస్ ఛాంపియన్షిప్ లో ర్యాపిడ్ ఛాంపియన్ గా నిలిచిన భారత ప్లేయర్. కపిల్ దేవ్ రికార్డు చిత్తు చేసిన బుమ్రా. అత్యంత వేగంగా 200 వికెట్లతో మరో ఘనత. ఇవి ఇప్పటివరకు నబల్చిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.